డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. టీడీపీని రప్పా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదు. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు, ఏ జాతరలో, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు సంచలన మాటలైతే మాట్లాడడం జరిగింది. ఏముంది, గంగమ్మ జాతరలో రప్ప నరుకుతాం అంటే దాంట్లో తప్పేముంది అనేసరికి కూటమి కార్యకర్తలందరూ కూడా భయపడిపోయారు. ఇక్కడ ట్రావెల్స్ ఉన్నాయి కదా, ఈ ట్రావెల్ కంపెనీస్ అన్నీ కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్కి బోర్డర్ రాష్ట్రాలకు వెళ్ళే ట్రావెల్స్ కంపెనీస్ అన్నీ కూడా ఒక ఆఫర్ పెట్టాయి. అది స్పెషల్లీ కూటమి కార్యకర్తల కోసం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనగానే భయపడిపోయి రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలి కదా, అందుకని చెప్పి వాళ్ళు ఒక ప్రోమో కోడ్ని అయితే పెట్టారు. ఆ ప్రోమో కోడ్ని యూజ్ చేస్తే కొంచెం పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ కూడా వస్తుంది టికెట్కి. ఆ ప్రోమో కోడ్ ఏంటంటే జగన్ అన్న రప్ప 11 అంట. ఎంత డిస్కౌంట్ వస్తుందో తెలుసా? 11 డిస్కౌంట్ వస్తుందంట, 11%. ఇది జగన్మోహన్ రెడ్డి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీ కార్యకర్తల్ని కాపాడుకోవాలనే ఉద్దేశం నీకేమైనా ఉందా, లేకపోతే నీ చేతులతో నువ్వే నీ కార్యకర్తల్ని బలి తీసుకుంటావా అనే క్వశ్చన్ మార్కులు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు జగన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఎవడైనా బుద్ధున్నోడు ఖచ్చితంగా ఎలక్షన్లో ఒక 6 నెలలు ఉన్నాయనగానో లేకపోతే సంవత్సరం ఉందనగానో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికి కొద్దిగా అగ్రెసివ్గా ఉన్న మాట్లాడతారు. 4 సంవత్సరాలు ఉన్నాయి. నువ్వు 2029లో గంగమ్మ జాతర వస్తే రప్పా కోస్తావేమో కానీ ఇప్పుడు కూటమి కార్యకర్తలు కానీ వీళ్ళంతా ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గంగమ్మ జాతర వరకు ఎందుకు, నీ మాటలు చూస్తుంటే 2025లో గంగమ్మ జాతర ఉంది, 26లో గంగమ్మ జాతర ఉంది, 27లో గంగమ్మ జాతర ఉంది, 28లో కూడా గంగమ్మ జాతర ఉంది. మేము ఎన్ని చేయాలి? అయినా సరే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ కూడా మాకు అంత స్వేచ్ఛని ఇవ్వరు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు కనుక మేము కామ్గా ఉన్నాం. నీలాగా నీ మాటగా నీ నరకడంగా మేము దిగితే కనుక మీరు చాలరు అనేటట్టుగా ఉన్నారు కూటమి కార్యకర్తలు. ఇప్పుడు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి, నువ్వు వేసుకున్న ప్లాన్ ఏంటి? అగ్రెసివ్గా ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళని కొంతమంది ముందు పెట్టుకొని అలాంటి ప్లకార్డులు కానీ వేరే నాయకులను తిట్టడం కానీ చంద్రబాబుని తిట్టడం కానీ పవన్ కళ్యాణ్ తిట్టడం కానీ చేపిస్తాం. అక్కడేమవుద్ది, అవతల పక్క ఉన్న కూటమి కార్యకర్తలు అందరూ కలిసి వీళ్ళ మీద అటాక్ చేయడం కానీ వీళ్ళు వాళ్ళ మీద అటాక్ చేయడం కానీ ఇటువంటివన్నీ జరిగి లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. వీళ్ళు చనిపోవడమో వాళ్ళు చనిపోవడమో ఏదో ఒకటి జరుగుద్ది. ఇక్కడ నీకు కావాల్సింది ఇదే. అప్పుడే కదా నువ్వు శవయాత్ర, ఏదైతే ఓదార్పు యాత్ర, ఇవన్నీ చేయడానికి నీకు ఎన్ని శవాలు లెగిస్తే అంత గ్రాండ్గా ఈ ఓదార్పు యాత్రలు కానీ అవి కానీ ఇవన్నీ చేస్తావు, విగ్రహాలు కూడా పెడతావు. రాష్ట్రం మొత్తం కూడా నిన్నటి రోజున ఏమందో తెలుసా? ఈ బెట్టింగ్లు ఆడే అతనికి విగ్రహ ఆవిష్కరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎట్లా వెళ్ళాడో అసలు అతనికి సిగ్గుందా అని చెప్పి అన్నాడు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి మీకు జగన్ అంటే ఇష్టమే, నేను కాదట్లేదు, కానీ కొంచెం ఆలోచించుకోండి. మీ భార్య, బిడ్డలు, అమ్మ, నాన్న అందరూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నంలో అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి అతను రెచ్చగొడితే రెచ్చిపోకుండా, ఓకే ఒక్కొక్కరికి ఒక పార్టీ అంటే ఇష్టం ఉంటుంది, నాకు ఒక పార్టీ అంటే ఇష్టం, మీకు ఒక పార్టీ అంటే ఇష్టం, అది ఎలక్షన్లో ముందు వరకు చూసుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీ ఏదైతే సహజ జీవన శైలి ఉందో దాంట్లోకి వెళ్ళిపోండి. ఇలా మత్తులు అయితే పడమాకండి. రాజకీయ నాయకులు వాడుకుంటారు, వదిలేస్తారు. కాబట్టి మీ జీవితాన్ని మీరే నిర్ణయించుకోండి. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి రప్ప అని తగ్గించేసుకోండి. ఎందుకంటే మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి మీ దారిలోనే మీరు వెళ్ళండి. ఈ జగన్మోహన్ రెడ్డి కనుక రెచ్చగొడితే రెచ్చపోమాకండి అని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నా.